హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ధనలక్ష్మి. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే ఈరోజు చేసే వంటలు ఏంటంటే పచ్చి పులుసు, వంకాయ, టమాటా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి. మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే ప్రతి వీడియో కూడా వాచ్ చేయండి. మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నదానం కోసం అయితే టమాటా వంకాయ కర్రీ. మా మామ అయితే వంకాయలు కట్ చేసిండు, నేను ఇప్పుడు టమాటా కట్ చేస్తున్నా. ఇక్కడ టమాటా వంకాయ కర్రీ తర్వాత చారు ఉంటుంది చేసే, చింతపండు నానబెట్టుకున్నా. ఇవి రెండు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర స్టాండ్ కానీ ఇంకా ట్రైపాడ్స్ అట్లాంటివి ఏం లేవు, అందుకోసమని సరిగా వీడియో షూట్ చేయలేకపోతున్నా. మా మామయ్యకి ఇక్కడ ఇక్కడైతే ఉదయం వండుకున్నాం, రైస్ వండుకున్నాం. ఇంకా మా మామ నేను ఇద్దరమే ఉన్నాం కదా, అన్ని గిన్నెలు అయితే ఊడ్చిపెడుతున్నా. పని అంతా ఒకేసారి చేయాలంటే టైం సరిపోదు ఫ్రెండ్స్. ఎలా అంటే అన్నదాన గిన్నెలు కూడా మన మీద ఇవ్వాలి, అన్నీ ఊడ్చిపెట్టేసి ఇటు వంట చేసుకుంటూ ఆ చిన్న తోముకోవడం కోసం అయితే సింక్లో వేసేసినాను. ఎందుకంటే వంట చేసుకుంటూ పని చేసుకుంటూ చేసినట్టు అనిపించదు. టమాటాలు కట్ చేయడం అయితే కంప్లీట్ లేదని ఎవరేమనుకోవద్దు. ఇక వంట పొయ్యి ఎక్కిచ్చేసిండు మా మామ అయితే రైస్. ఇంకా రైస్ ఊరు రైస్లో కొంచెము డస్ట్ ఉనక అవి ఉంటాయి కదా, క్యాన్లు అయితే సర్దుతున్నా నేను. అవి యూనివర్సిటీ పిల్లలకి ఇచ్చి క్యాన్లు మనం తీసుకొచ్చుకున్నాము భోజనము. మళ్ళీ తీసుకొచ్చిన ఇప్పుడు చింత పులుసు పిసుకున్న, ఇందాక నానబెట్టిన కదా ఆ పులుసు అయితే పిసుకుతున్నా. చింతపండు పులుసు స్ట్రెయినర్లో వేస్తే ఈజీగా ఎక్కువసేపు నానబెట్టి స్ట్రెయినర్లో వేసి ఊరికి పిసికేస్తాను, ఖతం అయిపోతుంది. 1-2 సార్లు అలా చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. చారు కోసము అంతా పొయ్యి కాడ కిటపట చిటపట సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి అయితే నేను చేసినాను. ఎసరు ఎంతవరకు వచ్చిందో చూద్దామని అయితే వెళ్ళినాను. అది అట్ట పడిపోయింది, గాలి కోసమని అట్ట అడ్డం పెట్టినాం ఫ్రెండ్స్. అదైతే పడిపోతే తీసి సర్దిన. ఇంకా ఆయిల్ ప్యాకెట్లే వాడుతున్నాను ప్రస్తుతం. అయితే పచ్చి పులుసు తాలింపు వేయడం కోసం అయితే నేను పోపు వేస్తున్నా. నాకు ఫోన్ పట్టుకొని వీడియో చేయడం అయితే అలవాటు లేదు ఫ్రెండ్స్. కొంచెం మీ అందరి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నా. మీరు వీడియోని చూసి లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా కొన్ని వీడియోస్ చూడండి, మన కార్యక్రమాలు, మనం చేస్తున్న సర్వీస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పచ్చి పులుసులో ఎండుమిరపకాయలు బాగా వేయించి పిసికితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా చివరిలో నేను ఒకటి పౌడర్ వేస్తాను, అదేంటంటే మెంతిపిండి. పులుపులో మెంతిపిండి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మా మామకు టీ పెట్టిన గిన్నె అది. టీ కూడా 4 o'clock వంట చేసేటప్పుడే టీ తాగుతాము. అది ఎందుకు చూపించాల్సి వచ్చిందో నాకు తెలియదు, ఫోన్ అనుకోకుండా దాని వైపు వచ్చినట్టున్నది. ఓకే, పర్లేదు. మెంతిపిండి వేసాను చూడండి. మెంతిపిండి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా పులుసు కూరలు ఏది చేసుకున్నా కూడా జీలకర్ర మెంతులు కలిపి వేయించి పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలి. పులిహోర అట్లాంటి వాటిలో కూడా ఇంకా బాగుంటుంది. చేపల కూరకైతే తప్పకుండా వేస్తారు, అందరికీ తెలుసు కావచ్చు. ఇప్పుడైతే తాలింపు అందులో పోసేసి మంచిగా మిరపకాయలు అయితే మంచిగా పిసికేస్తాను. పిసికేటప్పుడు చూపించడానికి రాదేమో, అంటే ఫోన్ ఇలా పట్టుకొని కుడి చేతితో నేను పిసకాలి కదా, నాకు కెమెరా స్టాప్ అనేది తెలియదు. చూద్దాం. ధనియాలు అయితే వేయించి పౌడర్ చేయాలి, అయిపోయింది ధనియాలు. అందుకోసం మీకు ఖాళీ బాక్స్ చూపించాను. ఈరోజు ఒక్కరోజుకే సరిపోతుంది కొంచెం ధనియా పొడి. వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చారు, వంకాయ గ్రేవీ కర్రీ. ఒక పిసికేసిన చూడండి, మొత్తం గింజలు పైన తేలినాయి. చింతపండు దొడ్డు ఉప్పేసి కొంచెం మసాలా వేస్తున్నాము. ఇప్పుడైతే చారు తాలింపు అయిపోయింది కదా, వేస్తున్నాను చూడండి. అది వేడి నూనె ఇట్లా పడినప్పుడు ఆవిరి వస్తుందేమో అని ఫోన్ అయితే కొంచెం పక్కకు పెడుతున్నాను. ఇది కాలుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఫోన్ పక్కకు పెట్టి పిసికింది మీకు మళ్ళీ చూపిస్తా. అంత పిసికిన తర్వాత చూపిస్తాను. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి టమాటా వంకాయ కూర. ఇప్పుడు సీజన్గా ధనియాలు పౌడర్ కోసం తెచ్చిన పౌడర్ అయిపోయింది, కొంచెం ఉంది, ఈరోజు వరకు సరిపోతుంది.
మా మామ అయితే వచ్చి ఇంకా గ్రేవీ కర్రీ, వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదా. దాంట్లో మసాలా అంటే కొంచెం వెస్టర్న్ మసాలా, వెజిటేబుల్ మసాలా తను వేస్తున్నాడు. నేను ఇంకా ధనియా పౌడర్ వేసేస్తే అయిపోతుంది.